ప్రేమ రూప ప్రియంకరి తత్వమే ఇక్కడ సంయోగ ప్రియ రూపిణి. ఎప్పుడు శివునితో కలిసి ఉండడంలోనే ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందమే రూపముగా కలిగి ఉందిట. ఆవిడ ఎందుకంత ఆనందంగా కనిపిస్తుందంటే వాళ్ళ ఆయనతో ఉన్నాను, వాళ్ళ ఆయనతో కలిసి ఆనందంగా కనబడుతున్న రూపం సంయోగ ప్రియ రూపం. అంతేకాదు ఆనందం ఆవిడ కలిగి ఉంది కనుక ప్రియవతి, ఆనందం ఆవిడ స్వభావం కనుక ప్రీత. ఇది ఒక్కసారి ఈ నామాలు కానీ స్మరించినట్లయితే అమ్మవారు మనకు ఆనందప్రదాయనైన భావం కలుగుతుందండి. ఇక్కడ ప్రతాపోన్నతాం, ఎంత ప్రేమ భావం దయ చూపిస్తుందో అవసరమైతే అంత ప్రతాపం కూడా చూపిస్తుంది ఆ తల్లి. ప్రతాపోన్నతాం అన్నారు ఇక్కడ. ఈ ప్రతాపోన్నతం అనే మాట రాగానే అమ్మవారి యొక్క మరొక రూపం స్ఫురిస్తుంది. ఒక్కొక్క నామం అనగానే అమ్మవారి యొక్క మరొక రూపం రావాలి. ఇప్పుడు మనం ప్రీతాం అన్నప్పుడు ప్రసన్నంగా భక్తులను అనుగ్రహిస్తున్న రూపం చూశారు కదా. ప్రతాపోన్నతం అంటే తన యొక్క ప్రతాపము చేత ఉన్నతముగా గోచరిస్తున్న తల్లి అన్నారు ఇక్కడ. ఎక్కడ కనిపించింది అంటే ఒక మహిషాసుర మధ్యని తలంచుకోండి, ప్రతాపోన్నత ఆవిడ. శుంభని శుంభ సంహారం ప్రతాపోన్నత. అదేవిధంగా దుర్గముడు మొదలైన రాక్షసులను సంహరించింది, అది ప్రతాపోన్నత రూపం. అసలు ఈ తల్లి రాజరాజేశ్వరి భండాసురుని సంహరించినప్పుడు చూపించిన అద్భుతమైన పరాక్రమాన్ని వ్యాసుడు ఎంత వర్ణించినా తనివి తీరలేదు ఆ మహానుభావుడికి. ఇక్కడ ఎన్నెన్ని రూపాలతో అమ్మవారు విజృంభించి అక్కడ తన యొక్క ప్రతాపాన్ని చూపించారు. సర్వలోకాల్ని అల్లల్లాడించినటువంటి జమాజట్టి లాంటి రాక్షసుల్ని కూడా అంత సుకుమారి విజృంభించి ఎలా సంహరించిందోనండి. అమ్మవారి యొక్క సమరగాథలు అత్యంత మధురంగా ఉంటాయి. ఎంత మధురం అంటే మహానుభావుడు ధూర్జటి అంటాడు, ఏ దేవి వీరశృంగారమూర్తి అన్నాడు. ఇక్కడ ఆవిడ వీరత్వంలో కూడా శృంగారం కనబడుతుంది. అటువంటి అద్భుతమైన వైభవం అమ్మవారు. ఆ ప్రతాపం తలంచుకోవాలి. మనం ఒక్కసారి సప్తశతి కానీ చదివితే అమ్మవారి ప్రతాప ఉన్నత మూర్తి కనబడుతుంది. అలాగే లలితాదేవి యొక్క ఉపాఖ్యానం బ్రహ్మాండ పురాణంలో చదివితే ప్రతాపోన్నత మూర్తి కనబడుతుంది. ఇక్కడ మీరు గమనించవలసిన ఒక అందమైన విషయం ఉందండి. ప్రతాపోన్నత మూర్తి దగ్గర అసుర శక్తులు అనేక రకాల ఆయుధాలు వేస్తూ ఉంటారు. వాటికి అమ్మవారు సమాధానాలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి గాయాలు అవుతుంటాయి రాక్షసులకి. ఎన్నో గాయాలు పొంది చివరికి